సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుషుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జర్జెన్సేన్. 36వ అధ్యాయము. అపాచీ తెగ వ్యక్తి విశ్వాసము 1947 సంవత్సరం. 1947 మార్చి మధ్యలో విలియం బ్రెన్హామ్ ఓక్లాండ్, కాలిఫోర్నియా చేరుకున్నప్పుడు బిల్లీ రోగుల కొరకు ప్రార్థించే అదే రాత్రి చిన్నవాడైన డేవిడ్ వాకర్, బాలుడైన బోధకుడు, పట్టణములో అదే సమయంలో సువార్త సభలను నిర్వహిస్తున్నట్లు బిల్లీ విన్నాడు. అతని ఉత్సుకత ప్రేరేపించినందువలన తాను వెళ్ళి లిటిల్ డేవిడ్ యొక్క ప్రసంగమును వినుటకు బిల్లీ తన మొదటి రాత్రి ఆరాధనను త్వరగా ముగించాడు. బిల్లీకి అతడిని గూర్చి చక్కటి అభిప్రాయం ఏర్పడింది. చిన్న డేవిడ్ యుక్త వయస్సులో ఉన్నప్పటికీ తన వయస్సుకు మించిన జ్ఞానముతో, అధికారముతో దేవుని వాక్యమును చక్కగా బోధించాడు. కూడిక అయిపోయిన తరువాత అతడితో పరిచయం చేసుకున్నట్టుకు బిల్లీ ముందుకు వెళ్ళాడు. వారి సంభాషణల మధ్య ఆ ఇద్దరు సువార్థికులు వారి కూడికలకు హాజరైన జనసమూహములను పోల్చి చూసుకున్నారు. చిన్న డేవిడ్ అప్పటికే చాలా రాత్రులు ఓక్లాండ్లో ప్రసంగించాడు. అతడి భవనము ఎప్పుడూ కూడా 3వ వంతు నిండలేదు. అతని ఆడిటోరియం సామర్థ్యం 7,500 మంది. కానీ ప్రతి రాత్రి 2,500 మంది ప్రజలు మాత్రమే వచ్చేవారు. మరొక ప్రక్క బిల్లీ 3,000 మంది సామర్థ్యం ఉన్న ఆడిటోరియంలో కూడికలు జరిపిస్తున్నాడు. మరి మొదటి రాత్రి 7,000 మంది ప్రజలు హాజరయ్యారు. వారు ఆడిటోరియంలు మార్చుకుంటే మంచిదని చిన్న డేవిడ్ సూచించాడు. వారు ఆ విధంగానే చేశారు. అది వారిద్దరికీ ఎంతో ప్రయోజనం అయినది. చిన్న పెద్ద ఆడిటోరియంల అద్దెలో తేడాను బిల్లీ అతడికి చెల్లించాలనుకున్నాడు. కానీ చిన్న డేవిడ్ అందుకు అంగీకరించలేదు. బహుశా ఏదో ఒకరోజు నీవు నాకు సహాయము చేయవచ్చు అని అతడు చెప్పాడు. ఆ సమయంలో ఇంకా బ్రెన్హామ్ కూడికలను వెంబడిస్తున్న జాక్ మొరే తన స్నేహితుడైన గార్డెన్ లిండ్సేను తనంతట తానుగా వచ్చి ఈ అద్భుతమైన పరిచర్యను చూచుటకు రావలసినదిగా బలవంతము చేయుటకు ఆష్లాండ్, ఓరెగాన్ విమానంలో వెళ్ళాడు. ప్రతి రాత్రి అతడు చూసిన అద్భుతములను మురే లిండ్సేకు ఉత్సాహంతో వివరించాడు. బిల్లీ చేతిలోని వాపు, వ్యాధులు బయలుపరచబడుట, గుడ్డివారు, చెవిటివారు, కుంటివారు విడుదల పొందుట, దయ్యములు వెళ్ళగొట్టబడుట, ఇది వెళ్ళి చూడవలసినంత విలువైన కార్యమని అతడు లిండ్సేను ఒప్పించాడు. వారిద్దరూ కలిసి కాలిఫోర్నియా నుండి కారు నడుపుకుంటూ సాక్రమెంటోలో జరిగే బిల్లీ కూడికలకు హాజరయ్యారు. ఆ రాత్రి జరిగిన ఆరాధన గార్డెన్ లిండ్సే యొక్క విశ్వాసం యొక్క మూలములను తాకింది. 41 సంవత్సరాల వయసున్న లిండ్సే 23 సంవత్సరాల నుండి సంపూర్ణ సువార్త సేవకుడిగా ఉన్నాడు. చివరి 5 సంవత్సరములు అతడు ఆష్లాండ్, ఓరెగాన్లో సంఘ కాపరిగా ఉన్నాడు. కానీ దానికి ముందు 18 సంవత్సరములు సువార్థికుడిగా పనిచేసి అమెరికా సంయుక్త రాష్ట్రములు మరియు కెనడా అంతా ప్రయాణించాడు. అన్ని సంవత్సరములలో, అన్ని కూడికలలో అతడు ఎన్నడూ పరిశుద్ధాత్మ యొక్క శక్తి సాక్రమెంటులో తాకగలిగినంతగా ప్రత్యక్షమవుటను అతడు చూసి ఉండలేదు. అతడు అంతకు మునుపు ఎన్నడూ ఎరుగనంత ఎత్తుకు అతని విశ్వాసమును పెంచినది. అతడు ఈ అనుభవమును తన స్నేహితులతో పంచుకోవాలని ఎంతగానో ఆశించాడు. దేశవ్యాప్తంగా అతడు ఎరిగియున్న దైవ సేవకులు మరియు సంఘములను గూర్చి ఆలోచిస్తుండగా అతని మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకున్నది. మరుసటి దినమున లిండ్సే బిల్లీని కలుసుకుని తన ఆలోచనలు పంచుకున్నాడు. ఇది వారిద్దరి మధ్య ఎంతో ప్రభావాన్ని కలిగించే స్నేహబంధమునకు నాంది ప్రస్తావన.
సాక్రమెంటు నుండి బిల్లీ శాంటా రోజ్, కాలిఫోర్నియా వెళ్ళాడు. శనివారం రాత్రి ప్రార్థనా వరుసను తప్పించుకుని ముందుకు వస్తున్న యువకుడిని ఆపుటకు సహాయకులు ఎంతో ప్రయాసపడ్డారు. అతడు తన సమయం వచ్చే వరకు వేచియుండుట ఇష్టం లేదనుకున్నాడు. దీనివలన జరిగే గందరగోళము రోగుల కొరకు ప్రార్థిస్తున్న బిల్లీకి ఆటంకం కలిగిస్తున్నది. ఆ యవనస్తుడు ఆ సహాయకులతో, నేను ప్రార్థనా వరుసలో ఉండాలని కోరుటలేదు, నేను కేవలం సేవకుడిని, ఒక ప్రశ్న అడగాలి అని చెప్పడం విన్నాడు. ప్రసంగ వేదిక ప్రక్కకు అడుగు వేసి బిల్లీ చెప్పాడు, అయ్యా, మీకు ఏమి కావాలి? ఆ యువకుడు అడిగాడు, మీ పేరు ఎలా వ్రాస్తారు? అంత గొడవ జరుగుటకు కారణమైన ఆ ప్రశ్న బిల్లీకి వింతగా తోచింది. అతడు జవాబిచ్చాడు, BRANHAM, బ్రెన్హామ్. అప్పుడు ఆ యువకుడు తన చేతిలో ఉన్న కాగితమును చూశాడు. తరువాత ఆ గుంపు వైపు తిరిగి ఉద్రేకముగా అరిచాడు, అమ్మా, అదే అదే. ఆ తల్లి ముందుకు వచ్చి వివరించినది, నేను నా భర్త ఇద్దరము అసెంబ్లీస్ ఆఫ్ గాడ్లో ప్రార్థిస్తుండగా నా భర్త ఈ రాత్రి వంటి రాత్రిని గూర్చి ప్రవచించాడు. నేను దానిని రాసి ఉంచాను. అది ఇన్ని సంవత్సరములు ఇనుప పెట్టెలో ఉన్నది. నేను నీ కూటములు గూర్చి వినినప్పుడు నేను వెదకి తీశాను, కానీ ఆ వ్యక్తి నీవేనా కాదా అని తెలుసుకోవాలనుకున్నాను. ఆమె తన కుమారుని చేతి నుండి ఆ కాగితమును తీసుకుని దానిని బిల్లీ చేతికి ఇచ్చింది. అది ఇలా వ్రాయబడి ఉన్నది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, కడవరి దినములలో ప్రభు రాకడకు ముందుగా నా సేవకుడైన విలియం బ్రెన్హామును నేను పశ్చిమము వైపు పంపుదును. 22 సంవత్సరముల క్రిందట బిల్లీ ఆలోచించాడు. అది బహుశా 1925లో అయి ఉంటుంది. అప్పటికి అతని వయసు 16 సంవత్సరములు. అతని వెన్ను జలధరించినది. ఇక్కడ ఈ పాత ప్రవచనము ఒక ప్రత్యేక పరిచర్య నిమిత్తము దేవుని చేత ముందే ఏర్పరచబడ్డాడని మరొకసారి రుజువుపరుస్తున్నది. 1947 ఏప్రిల్ చివరి భాగంలో బిల్లీ తిరిగి ఫోనిక్స్ వచ్చాడు. ఈసారి ప్రత్యేకముగా స్పానిష్ మాట్లాడే ప్రజల కొరకు కూటములు పెట్టుటకు వచ్చాడు. తర్జుమాదారుని ఉపయోగించి అతడు ఆరాధనను నిర్వహించడం ఇది మొదటిసారి. పగటిపూట ఫోనిక్స్కు తూర్పుగా 50 మైళ్ళ దూరంలో ఉన్న శాన్ కార్లోస్ ఇండియన్ రక్షిత ప్రాంతంలో అపాచీ గిరిజన తెగల మధ్య క్రైస్తవ మిషనరీ పనిచేయుచున్న వ్యక్తిని బిల్లీ కలుసుకున్నాడు. ఈ మిషనరీ గారు తనతో పాటు 3 ఇండియన్ రోగులను కూడికలకు తీసుకువచ్చాడు. ఈ గిరిజనులు ప్రార్థనా వరుసలోనికి వచ్చినప్పుడు వారు స్వస్థపడతారని అతడు ఆశించాడు. ఆ రక్షిత ప్రాంతంలో కూడికలను జరుపుటకు బిల్లీని ఆ మిషనరీ ఆహ్వానించాడు. దేవుడు ఈ రాత్రి ఆ 3 ఇండియన్లను స్వస్థపరిచినట్లయితే అతడు అపాచీ గిరిజనుల కొరకు కూడికలు జరిపిస్తానని చెప్పాడు. ఆ రాత్రి బిల్లీ ధైర్యంగా ఒక సవాలు చేశాడు. ఈ సమయానికి బిల్లీ యేసుక్రీస్తు ప్రజలను స్వస్థపరచడానికి ఇష్టపడుచున్నాడని ఎంతగానో ఒప్పించబడ్డాడు. బిల్లీ విశ్వాసమునకు కొద్ది హద్దులున్నాయి. అతడు యథార్థముగా ఉండి ప్రజలు అతనిని విశ్వసించున్నట్లు చేయగలిగితే అతడి ప్రార్థన ఎదుట ఏదియూ నిలవలేదు అని దేవదూత అతనికి చెప్పలేదా? గత సంవత్సరం జరిగిన ఆశ్చర్య కార్యములన్నీ చూచిన తరువాత అతడు ఎలాంటి కఠినమైన వ్యాధిని ఎదుర్కొనుటకు అయినా బిల్లీ భయపడలేదు. నిజమునకు అతడు అలాంటి వాటిని ఆహ్వానించాడు. అలాంటివి మరింతగా దేవుడు ఏ కార్యమునైనా చేయగలడు అనేదానికి రుజువుగా ఉన్నాయి. ఇప్పుడు స్పానిష్ భాష మాట్లాడే ప్రజలందరి ఎదుట అతడు చెప్పాడు, నా ఎదుటికి ఎవరైనా కుంటి వ్యక్తిని కానీ రోగిని కానీ తీసుకురండి. మీకు కనబడిన వాటిలో అత్యంత క్లిష్టమైన రోగిని తీసుకురండి. నా ప్రార్థన ముగించక ముందే ఆ వ్యక్తి స్వస్థపడతాడు అని నేను నిశ్చయముగా చెప్పగలను. ఎవరో ఒకరు ఒక మెక్సికన్ కుంటి పాపను తీసుకువచ్చాడు. ఆమె జీవితంలో అంతకు ముందెన్నడూ నడవలేదు. ఆమె పరిస్థితి భయంకరముగా ఉన్నది. ఆమె వీపు వంగిపోయి ఉన్నది. ఆమె కాళ్ళు
మెలికలు తిరిగి నిష్ప్రయోజనంగా ఉన్నాయి. లేశమంత కూడా సందేహం లేకుండా బిల్లీ ఆ బాలిక యొక్క విడుదల కొరకు ప్రార్థించుట మొదలుపెట్టాడు. ఎలాంటి మార్పు లేకుండా 5 నిమిషాలు గడిచాయి. తరువాత 10 నిమిషాలు. బిల్లీ ఏమాత్రం కలవరపడలేదు. దేవుడు ఆ కార్యం చేస్తాడని అతనికి తెలుసు. ఆమె చెరసాల నుండి ఆ బాలికను విడిపించమని దేవునికి బ్రతిమాలుతూ బిల్లీ నెమ్మదిగా ప్రార్థిస్తున్నాడు. 1 గంట గడిచింది. తరువాత 1.5 గంట. హాలులో ఉన్న ప్రజలు వేదిక మీద ఉన్న వ్యక్తి కలిగి ఉన్న అదే విశ్వాసమును తామును కలిగియునుటకు ఇబ్బంది పడ్డారు. 1 గంట 45 నిమిషాలు ప్రార్థించిన తరువాత ఆ చిన్న మెక్సికన్ బాలిక అరిచినది. ఆమె నడుము సరిగ్గా వచ్చినది. ఆమె జీవితంలో మొదటిసారి ఆమె వెన్నెముక నిటారుగా అయినది. ఒకప్పుడు కుంటిగా ఉన్న ఈ బాలిక మొదటిసారి తన కాళ్ల మీద నిలబడి బిల్లీ చెయ్యి పట్టుకొని వేదిక మీద నడుచుటను చూసిన ప్రజలు ఆనందముతో భారము తొలగిపోయి కేరింతలు కొట్టారు. దానికి స్పందనగా ప్రజలు తమ అవకాశం కొరకు కనిపెట్టుచు ప్రార్థనా వరుసలో కిక్కిరిసి నిలబడ్డారు. అనువాదకుడి సహాయంతో బిల్లీ మరొక 10 గంటలు రోగుల కొరకు, అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించాడు. ఈ స్పానిష్ ప్రజలు చిన్న పిల్లల వంటి విశ్వాసముతో యేసుక్రీస్తును సమీపించారు. దానిని బట్టి అనేక ఆశ్చర్య కార్యములు జరిగాయి. స్వస్థత పొందిన ఆ వందలాది మంది ప్రజలలో రక్షిత ప్రాంతము నుండి మిషనరీ తీసుకువచ్చిన 3 ఇండియన్ తెగవారు కూడా స్వస్థత పొందారు. తన మాటను పోషించుకొనుటకు కొన్ని దినముల తర్వాత ఒక రాత్రి స్వస్థత ఆరాధన నిర్వహించుటకు బిల్లీ శాన్ కార్లిస్ ఇండియన్ రిజర్వ్ ప్రాంతమునకు వెళ్ళాడు. బిల్లీ ప్రసంగమును ఆలకించుటకు వచ్చిన వందలాది ఇండియన్ గిరిజన తెగల వారికి చిన్న చెక్కలతో కట్టిన ఆలయం సరిపోలేదు. కాబట్టి మిషనరీ గారు బయట అనేక స్పీకర్లను ఏర్పాటు చేశాడు. అనేక కుటుంబములు బయట తమ దుప్పట్లు పరిచి వినుటకు కూర్చున్నారు. సూర్యాస్తమయమవుచున్న సమయములో బిల్లీ మాట్లాడుట ప్రారంభించాడు. ఒక అపాచీ గిరిజన స్త్రీ అతడికి అనువాదకురాలిగా సహాయం చేసింది. అమెరికా పశ్చిమ ప్రాంతము మీద తనకున్న జీవితకాలపు ప్రేమను బట్టి ఆ ఇండియన్ గిరిజనుల దుర్భర పరిస్థితులను గూర్చి అతడు ఎంతో ఆలోచించాడు. అతడు వారిని గూర్చి చదివి ఉన్నాడు. బహుశా అతని రక్తనాళములలో ప్రవహిస్తున్న ఇండియన్ రక్తము ఇప్పుడు అతడిలో అలాంటి జాలిని పుట్టించి ఉండవచ్చును. ఆ రాత్రి అతడు ఆ గిరిజన సహోదరుల కొరకు తన హృదయమును తెరచి ఉండగా ఎప్పటికంటే లోతుగా అతని వర్తమానము అనిపించినది. వారి పూర్వీకుల విషయంలో తెల్లజాతి వారు చేసిన అకృత్యాలను బట్టి అతడు వారికి క్షమాపణలు చెప్పాడు. ఈరోజు కూడా అమెరికా ప్రభుత్వము గిరిజనుల సంక్షేమము కొరకు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం లేదని బిల్లీకి తెలుసు. కానీ మీకు ఎల్లప్పుడూ సమానమైన అవకాశములు కల్పించే వ్యక్తి ఒకరున్నారు. అతడు వారితో చెప్పాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. బిల్లీ బోధించుట ముగించిన తరువాత ప్రార్థన అవసరతలో ఉన్నవారిని తన కుడి ప్రక్కన ఒక వరుసలో నిలవబడమని కోరాడు. ఒక ఇండియన్ తెగ వ్యక్తి కూడా నిలబడలేదు. అర్థం కాక పొరపాటు ఏమిటి అని బిల్లీ అనువాదకురాలిని అడిగాడు. ఆమెకు కూడా తెలియదు. బహుశా వారందరూ సందేహిస్తూ ఉండవచ్చును. మిషనరీ తన పరిచర్య చేయు స్థలము వద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నట్టుకు అంగీకరించిన సహాయకులను తీసుకువచ్చాడు. మొదట ఒక ఇండియన్ గిరిజన స్త్రీ వచ్చినది. ఆమె తన వీపు మీద ఒక చిన్న బిడ్డను వేలాడదీసుకుని ఉన్నది. ఆ స్త్రీకి ఇంగ్లీషు ఏమాత్రం రాదు. బిల్లీ ఆమె కుడి చేతిని తన ఎడమ చేతిలోనికి తీసుకోగానే అతడు దెయ్యము యొక్క ప్రకంపనములను గ్రహించాడు. అది తన చేతి నుండి గుండె వైపుకు విద్యుత్ షాకు వలె అతనికి అనిపించినది. అతని చేయి ఎర్రగా ఉబ్బిపోయింది. అతని చర్మము మీద తెల్లని బుడిపెలు కదలాడినాయి. బిల్లీ మైకులో చెప్పాడు, అమ్మా, నీవు సుఖవ్యాధితో బాధపడుచున్నావు. ఆ స్త్రీ ఆశ్చర్యంతో అతడిని చూస్తూ అడిగింది, నీకు ఎలా తెలిసింది? తరువాత
అతడు చెప్పిన మాట సత్యమే అని అంగీకరించినది. ఇంకా ఆమె చేతిని పట్టుకొని ఉండగానే ప్రేక్షకులకు బిల్లీ స్వస్థతా వరమును గూర్చి వివరించాడు. అతడి చేతిలోని సూచన ఏ విధముగా సూక్ష్మజీవి వలన రోగమును బయలుపరుస్తుందో వివరించాడు. తరువాత అతడు తలను దించి తన కన్నులు మూసుకొని ఈ స్త్రీని ఆమె బాధల నుండి విడుదల చేయమని బిల్లీ యేసుక్రీస్తుకు ప్రార్థన చేశాడు. అతడు తన కన్నులు తెరచినప్పుడు అతడి ఎడమ చెయ్యి సాధారణ స్థితిలో ఉన్నది. ముందు కూర్చున్నవారు దానిని చూడగలిగారు. ఆమె స్వస్థపడినది. అక్కడ సందేహముగా కూర్చుని ఉన్న వారిలో ఆశ్చర్యం పెల్లుబికింది. తరువాత ఒక తల్లి తన కుమార్తెను పైకి తీసుకువచ్చింది. బిల్లీ ఆ బాలిక చేతిని పట్టుకుని తరువాత అనువాదకురాలి వైపు తిరిగి చెప్పాడు, ఆమె సమస్య ఏమిటో నాకు తెలియలేదు. ఇది సూక్ష్మజీవి వలన కలిగిన వ్యాధి కాదు. ఎందుకనగా సాధారణ జీవంతో పాటుగా మరొక సూక్ష్మజీవి యొక్క జీవము ప్రకంపనలు నాకు కనిపించటలేదు. ఆ తల్లి ఇంగ్లీషు మాట్లాడలేదు కాబట్టి ఆ అపాచీ అనువాదకురాలు ఆ తల్లిని బిడ్డ యొక్క సమస్య ఏమిటని అడిగింది. తరువాత అనువాదకురాలు బిల్లీకి వివరించినది. ఆమె చెముడు, మోగ. చాలా సంవత్సరముల క్రితము జ్వరము వలన ఆమెకు అలాగు జరిగింది. బిల్లీ ఆ బాలికను తన చేతులలోనికి తీసుకుని ప్రార్థించాడు. ప్రభువైన యేసు, దయచేసి ఈ ప్రజలు అర్థం చేసుకునేటట్లు ఒక కార్యం చేయండి. అతడు ప్రార్థన చేయుట ముగించగానే ఆమె స్వస్థపడినది అని అతడు ఎరిగాడు. ఆమెను మాట్లాడుటకు ప్రయత్నించమని గట్టిగా అడిగాడు. ఆ బాలిక కొన్ని అర్థం లేని మాటలు అస్పష్టముగా అడిగింది. బిల్లీ క్షమాపణాపూర్వకంగా చెప్పాడు. ఆమె నిదానంగా మెరుగుపడుతుంది. అప్పుడు చక్కగా మాట్లాడుతుంది. నవ్వుచూ అనువాదకురాలు చెప్పింది, ఇప్పుడే ఆమెకు మాటలు చక్కగా వస్తున్నాయి. తరువాత మరి ఒక తల్లి తన చిన్న కుమారుడిని తీసుకువచ్చింది. బిల్లీ అతడి చేతిని పట్టుకున్నాడు. కానీ అతడికి ఎలాంటి ప్రకంపనలు కలగలేదు. ఆ బాలుడి సమస్య ఏమిటని అతడు అడిగినప్పుడు ఆ తల్లి కుమారుడి తల వెంట్రుకలు పట్టుకుని తలను కుదిపినది. కన్నులు వెనుకకు తిరిగియున్నాయి. కన్నులు తిరిగిన బిడ్డను బిల్లీ చూసిన ప్రతిసారి తన కుమార్తె షారోన్ రోజ్ వెన్నుముక వ్యాధితో మరణిస్తున్నప్పుడు ఎలా ఉన్నదో జ్ఞాపకము చేసుకునేవాడు. బాధ వలన ఆమె కన్నులు కూడా మెలితిరిగిపోయాయి. బిల్లీ ఆ గుంపు అంతటిని తలలో వంచమని చెప్పాడు. తరువాత అతడు ఆ చిన్న అపాచీ గిరిజన బాలుడిని తీసుకుని అతడి తలను తన భుజం మీద పెట్టుకున్నాడు. అతడి ముఖము వ్యతిరేక దిశలో ఉన్నది. అతడు పూర్తి యథార్థముగా ఆ బిడ్డ విడుదల నిమిత్తము బిల్లీ దేవునికి మొరపెట్టాడు. పరిశుద్ధాత్మ బాలుడిని స్వస్థపరిచాడనే అనుభూతి కలిగిన తరువాత బిల్లీ ఆ ఇండియన్ తెగవారిని తలలు ఎత్తమని చెప్పాడు. ఇప్పుడు అపాచీ గిరిజనులు తమ సమ్మతిని తెలియపరుస్తూ అడిగారు. ఇప్పుడు ఆ బాలుడి కన్నులు సంపూర్ణంగా స్వస్థపడ్డాయి. తర్జుమా వ్యక్తి సహాయంతో బిల్లీ ఆ బాలుడిని తన స్వస్థత ప్రదర్శించుటకు కన్నులను అటూ ఇటూ తిరపమన్నాడు. వందలాది మంది ప్రార్థన చేయించుకున్నట్టుకు వరుసలో నిలబడుటకు ఒక్క దుమ్ముకున లేచినప్పుడు అక్కడ దుమ్ము లేచింది. అపాచీ గిరిజనుల సామాన్యమైన విశ్వాసమును చూసి బిల్లీ ఆశ్చర్యపడ్డాడు. సహజాతీతమైన కార్యము వారి మధ్య జరుగుట ఆ ఇండియన్లు చూసినప్పుడు వారు దానివైపు తమ హృదయములను దాని ఫలములను పొందుకున్నారు. నడుము వంగిపోయిన ఒక వృద్ధురాలు చేతి కర్రల ఆసరాతో తడబడుచూ ముందుకు వచ్చింది. తోలు పట్టేలతో ఆమె జుట్టు అలంకరించబడి ఉన్నది. ఎండకు గాలికి లోనైన ఆమె గోధుమ రంగు చర్మము ముడతలు పడి ఉన్నది. ఆమె బిల్లీ వైపు చూసినప్పుడు ఆమె ముఖము మీద కన్నీరు కారినది. బిల్లీ ఆమె ప్రేమను, విశ్వాసమును మరియు గౌరవమును గుర్తించాడు. అతడు ఆమె కొరకు ప్రార్థించక ముందే ఆమె నిటారుగా నిలబడి తన చేతి కర్రలను అతనికి ఇచ్చివేసింది. తరువాత ఎట్టి సహాయము లేకుండా వేదిక దిగి నడిచి వెళ్ళిపోయినది. రాత్రంతా పొడవైన వరుసలో నిలబడిన అపాచీ గిరిజనుల కొరకు
బిల్లీ ప్రార్థించాడు. తెల్లవారి సూర్యకాంతి కనిపించిన సమయంలో ప్రార్థనా వరుసలోనికి వచ్చి నిలబడిన అనేక మంది గిరిజనులు నడుము నుండి క్రిందకు తడిచియుండుటను బిల్లీ గమనించాడు. అతడు తర్జుమా చేయుచున్న వ్యక్తిని ప్రశ్నించాడు. ఆమె వివరించినది. మొదట నీవు నటిస్తున్నావని వారు తలంచారు. ఆ బాలుడి కన్నులు తిన్నగా అవడం వారు చూసినప్పుడు చాలామంది మైళ్ళ దూరము నడిచి వెళ్ళి పోర్టు నది దాటి ప్రార్థన కొరకు వారి ప్రియులను తీసుకువచ్చారు. నడుము నుండి క్రిందకు తడిచిన 2 ఇండియన్ తెగవారు ఒక వృద్ధుడిని కర్రలతో చేసిన స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకువచ్చారు. ఆ రాత్రి చాలా చల్లగా ఉన్నది. బిల్లీ మొదటి గిరిజనుడిని అడిగాడు, నీకు ఉబ్బసము వస్తుందని భయం లేదా? ఆ వ్యక్తి జవాబిచ్చాడు, యేసుక్రీస్తు నన్ను కాపాడుతాడు. నేను నా తండ్రిని తీసుకువచ్చాను. యేసు ఆయనను స్వస్థపరుచునని నేను విశ్వసిస్తున్నాను. ఆ వృద్ధుడి మీద చేతులుంచి బిల్లీ ప్రార్థించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయునుగాక. ఆ 2 యువకులు ఆ ముసలివాడిని వేదిక మీద నుండి తీసుకువెళ్లారు. బిల్లీ మరికొందరికి ప్రార్థించిన తరువాత అతడు ఎవరో కేకలు వేయుట విన్నాడు. ఆ కేకలు ఎక్కడి నుండి అని చూచాడు. ఆ వృద్ధుడు తనంతట తానుగా నిలబడి గాలిలో ఆ చెక్క బల్లను ఊపుచూ అరుస్తుండుటను బిల్లీ చూశాడు. మరుసటి ఉదయం ఆ గిరిజనులు బిల్లీని అతడు వేటాడుట ఇష్టమా అని అడిగారు. వారు నివసిస్తున్న రక్షిత అరణ్య ప్రాంతంలో ఇండియన్లు కానివారు వేటాడకూడదు అని అతనికి తెలుసు. కాబట్టి అతడు ఈ ఆహ్వానమును గౌరవముగా స్వీకరించాడు. అవును, వేటాడుటను నేను ప్రేమిస్తాను. పర్వతపు పొట్టి గుర్రాల మీద వారు వెళ్ళారు. వేట అద్భుతముగా జరిగింది. అడవి టర్కీ కోళ్లు ఎంత విస్తారముగా ఉన్నాయి అంటే బిల్లీ తన చేతితో పట్టుకునేటట్లున్నాయి.